నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ సరికొత్త రికార్డ్ సృష్టించబోతోంది. సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లి స్పేస్ క్రాఫ్ట్గా చరిత్రలో నిలిచిపోనున్న పార్కర్ని వెంటాడుతున్న సందేహాలేంటి? 2018లో మొదలైన ప్రయాణం చివరి అంకానికి చేరుకున్నట్లేనా? అంతరిక్షంలో ఏం జరగనుంది? వాచ్ ఇట్. అంతరిక్షంలో మరో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించనుంది నాసా. సూర్యుడికి అత్యంత సమీపానికి పార్కర్ సోలార్ ప్రోబ్ వెళ్లి రికార్డ్ సృష్టించనుంది. సూర్యుడిపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 2018లో అంతరిక్ష నౌకను ప్రయోగించింది. అప్పటి నుంచి సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తూనే ఉంది స్పేస్ క్రాఫ్ట్. మంగళవారం ఇది సూర్యుడికి అత్యంత సమీపంలోకి వెళ్లనుంది. అంటే భాస్కరుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్లు అంటే 6 మిలియన్ కిలోమీటర్ల దూరానికి చేరుకుంటుంది. ఒక ఫుట్బాల్ మైదానాన్ని ఊహించుకుంటే ఒకవైపు సూర్యుడు, మరోవైపు భూమి ఉంటాయని, 4 యార్డ్ లైన్ల వద్ద పార్కర్ ఉంటుందని నాసా సైంటిస్ట్ జో వెస్ట్ లేక్ చెప్పారు. సూర్య భగవానుడికి ఇంత సమీపంలోకి వెళ్లిన అంతరిక్ష నౌక ఇప్పటిదాకా ఏదీ లేదు. సూర్యుడికి దగ్గరగా వెళ్లిన తర్వాత పార్కర్ నుంచి సమాచారం నిలిచిపోనుంది. అప్పుడు దాని పరిస్థితి ఏమిటన్నది అంచనా వేయలేకపోతున్నారు సైంటిస్టులు. క్షేమంగా వెనక్కి వస్తుందా లేక ఏదైనా జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు రూపొందించిన అంతరిక్ష నౌకల్లో పార్కర్ అత్యంత వేగమైంది. ఇది గంటకు 6.90 లక్ష కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణోగ్రతకు దెబ్బతినకుండా బలమైన హీట్ షీల్డ్ అమర్చారు. ఇది 1371 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలుగుతుంది. సూర్యుడికి దగ్గరగా వెళ్లిన తర్వాత వచ్చే ఏడాది సెప్టెంబర్ దాకా అదే కక్షలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్యుడి ఉపరితలం కంటే కరోనా ఎందుకు 100 రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుందన్న సంగతి తెలుసుకోవడానికి పార్కర్ తగిన సమాచారం ఇస్తుందని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు. మరి సూర్యుడికి అంత దగ్గరగా వెళ్లిన పార్కర్ నుంచి సమాచారం వస్తుందా లేదా అన్నదే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.